మోదీ మారిపోయారు. కొత్త ఏడాదికి ముందే పూర్తిగా మారిపోయారు. అవును, నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆయన మారాల్సి వచ్చింది. అందుకే మోదీ మాటల్లో మునుపటి పదును లేదు, ఆ చూపుల్లో అప్పటి మెరుపు లేదు. టోటల్గా ప్రధానిలో అప్పటి కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. మోదీ అంటే ఒక బ్రాండ్, లోకల్ కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్. అవును, 2016లో అంతగా ప్రపంచాన్ని ఆకర్షించారు మోదీ. పాక్ పై సర్జికల్ స్ట్రైక్, నోట్ల రద్దు వంటి సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో ఉన్నారు. ఆయన మాటే ఓ శాసనం, దానికి తిరుగులేదు. పార్టీ అయినా ప్రభుత్వంలోనైనా ఎక్కడైనా మోదీదే కీ రోల్. ఆయన మాటలు విపక్షాల గుండెల్లో తూటాల్లా గుచ్చుతాయి. 1000 వోల్ట్ల కరెంటు కనిపించేది. అంతటి మాటకారి, చమత్కారి మోదీ. सरकार कहती है प्रधानमंत्री बोलने के लिए तैयार है, लेकिन उनको मालूम है उनका झूठ टिक नहीं पाता है और इसलिए वो चर्चा से भागते रहे हैं. అయితే ఇదంతా గతం. ఇప్పుడు సీన్ మారిపోయింది, పూర్తిగా తల్లకిందులైంది. मैं जानता हूं कि बीते दिनों आपको अपना ही पैसा निकालने के लिए घंटों लाइन में लगना पड़ा. ఆ చూపులో అప్పటి మెరుపు లేదు. The trading community and farmers to connect with BHIM as much as possible. ఆయన మాటలో పదును లేదు. हो सके उतना जल्दी बैंकों को सामान्य स्थिति की तरफ ले जाए. ప్రధాని ప్రసంగంలో అసలు పసలేదు. गरीब, निम्न मध्यम वर्ग और मध्यम वर्ग के लोग घर खरीद सके. అవును, మోదీలో అంతటి కాన్ఫిడెన్స్ లేదు. పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు. టోటల్ గా మునుపటి దూకుడు లేదు ఆయనలో. ఎందుకో తెలుసా? ఒకే ఒక్క నిర్ణయం, అదే నోట్ల రద్దు. నల్ల కుబేర్లు, అక్రమార్కులపై ఎక్కుపెట్టిన బాణం దారి తప్పి సామాన్యుడి గుండెల్లో దిగిపోయింది. 50 రోజుల నుంచి ఆ నొప్పి కొనసాగుతోంది. ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పేదలు ఈ ఎఫెక్ట్ తో యాంటీగా మారారు. విపక్షాలు సైతం విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అంతేకాదు, నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందని ఆయనకు కూడా అర్థమైంది. అందుకే మోదీలో దూకుడు తగ్గింది, ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. महात्मा गांधी इनिशिएटेड a satyagrah in Champaran. Now, a century later, we witness that the people of India continue to share that feeling. డిసెంబర్ 31న మోదీ చేసిన ఉపన్యాసం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. బడ్జెట్ స్పీచ్లా ఏదేదో మాట్లాడాడు. సామాన్య ప్రజలకు ఏమీ అర్థం కాలేదు. ఆయన ప్రసంగంపై కోటి ఆశలు పెట్టుకున్న పేదలను తీవ్ర నిరాశపరిచారు. రైతు రుణమాఫీ చేస్తారని, పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తారని, కీలక పన్ను రేట్లను తగ్గిస్తారని, ఇలా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటన్నింటినీ నీరుగార్చారు మోదీ. అంతేగాక బ్లాక్ మనీపై తదుపరి స్టెప్ ఏంటనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. నోట్ల రద్దు అనంతరం ఉత్పన్నమైన ఎన్నో ప్రశ్నలుగానే మిగిల్చారు మోదీ. Kisan credit cards were launched in 1998, but so far it was essential to go to a bank to use them. మొత్తానికి మోదీ తన తప్పును తాను తెలుసుకున్నారా? అనాలోచిత నిర్ణయాల పర్యవసానమేంటో ఆయనకు తెలిసొచ్చిందా? అందుకే ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తోందా అనే ప్రశ్నలు సామాన్యుడిలో ఉత్పన్నమవుతున్నాయి. Thank you. Happy New Year.